సందర్శన అనేది 12 వసంతాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, అలాగే 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం. దాంతో పాటు జాతీయ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక రకాల చారిత్రాత్మక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాజెక్ట్ మన లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా మన వెన్నుముక అయిన ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఏదైతుందో దీనికి భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధం ఉంది, ఒక సెంటిమెంట్ కూడా ఉంది. పార్టీ జనసంఘ సమయం నుంచి నేటి వరకు మా ప్రతి మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవర సాధనే మా లక్ష్యంగా మేము అడుగులు వేయడం జరిగింది. ఆ విధంగా కృష్ణా గోదావరి జలాల సాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్రలు చేశాం. అనేక రకాల కార్యక్రమాలు చేశాం. అనేక రకాల ప్రాజెక్ట్స్ పైన ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు కూడా వినియోగించుకోవడం జరిగింది. ఆ విధంగా 2014 ఎప్పుడైతే విభజన అనివార్యమైందో అనివార్యమైన సమయంలో చేసిన అనేక రకాల గొప్ప పనుల్లో ఎనిమిది ముంపు మండలాలని కూడా ఆంధ్రప్రదేశ్లో కలపడంతో పాటు ఈ యొక్క ప్రాజెక్ట్కి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చి ప్రతి ప్రాజెక్టుకి 90% ఇస్తారు, కానీ దీన్ని 100% నిధులు ఇచ్చి దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసే దిశగా అడుగులు పడటం ఇది అత్యంత చారిత్రాత్మక సంఘటన. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోడీ గారి వరం పోలవరం అని చెప్పి ఆ విధంగా వరం ఇవ్వడంతో పాటు రాష్ట్రానికి దీన్ని నిర్మించే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉన్న సమయంలో దాన్ని మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి. దీనికి సంబంధించిన మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం, దీని మానిటరింగ్ ఇరిగేషన్ శాఖ ఇవ్వటం, అలాగే దీనికి సంబంధించి అన్ని రకాల పనులు సర్వే కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఉంటుంది. కానీ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క పోలవరం సంబంధించిన అన్ని రకాల ప్రాజెక్టులు అనేక దిశల్లో ఇక్కడ కొనసాగుతున్నాయి. ఆ విధంగా 2014 నుంచి 19 మధ్యలో అనేక రకాల పనులు పూర్తయ్యాయి. అయితే 19 నుంచి 24 మధ్యలో ఒక అరాచక పరిపాలన కారణంగా ఇరిగేషన్ అనే సంబంధించిన అంశాన్ని కూడా అవగాహన లేని మంత్రులుగా ఉండటం కారణంగా పనులు నత్తనరకంగా నడవడంతో పాటు అనేక రకాల టెక్నికల్ హిచెస్ రావటం, అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం, సుమారు 2000 కోట్ల రూపాయలు ప్రజాధనం నష్టం కావటం ఏదైతుందో ఇది క్షమించరాని నేరం. ఆ విధంగా గత ప్రభుత్వం చేసింది. సో 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని మరింత కొనసాగించే విధంగా కేంద్రం యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే మా మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే కేంద్రంలో 3 ఎంపీలు, దాంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అందరం కలిసి ఏవేవైతే రావాలో వాటిని కూడా వినియోగించుకోవడం జరిగింది. ఆ విధంగా సుమారు 8,000 కోట్ల రూపాయలు పైగా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన 2024 నుంచి నేటి వరకు రావటం జరిగింది. ఆ యొక్క నిధులు కారణంగా ఇవాళ చెప్పడం జరిగింది ఈఎన్సీ సర్ప్లస్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అవి R&R సంబంధించిన ఏవైతే కొంత పూర్తి చేయాల్సింది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయని ఆ విధంగా కేంద్రం యొక్క చొరవ మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు 100% పూర్తయిపోవాలి. ఏవైతే మనం అనుకున్నాం ఫేజ్ 2 సంబంధించి కూడా పూర్తయి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని ఆలోచన. ఇవాళ ఈ యొక్క ప్రాజెక్ట్ సందర్శనలో మీ అనేక రకాల విభాగాలు చూడటం జరిగింది. మాకు కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఆ విధంగా కొవ్వూరు మీదుగా మన పట్టిసీమ మీదుగా వచ్చే యొక్క ప్రయత్నం చాలా సంవత్సరాలు చేస్తున్నాం ప్రతిసారి ఆ విధంగా. కానీ ఈసారి పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఏదైతే లెఫ్ట్ కెనాల్ మీదుగా రావటం, ఏదైతే టూరిజం సంబంధించి అనేక రకాల విశేషమైన ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటినీ సందర్శించాలనుకున్నాం. ఆ విధంగా మన ఎలిఫెంట్ యొక్క మౌంటైన్ దగ్గర నుంచి ఆ పక్కన ఉండే ఆవు ఏదైతుందో ఆవుని చూడటం, అలాగే ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ విధంగా ఎల్ఎన్ బండ్ ఏదైతుందో దాన్ని కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. అలాగే ఏవైతే ఛానల్స్ ఉన్నాయో 2 కెనాల్స్ ఉన్నాయో, ఒకటి నావిగేషన్ కెనాల్, అలాగే రెండోది ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వెళ్ళగలిగే ఇంకొక కెనాల్, దానికి సంబంధించిన ఏదైతే గుహ ఉందో ఆ గుహలో ప్రయాణం చేయడం కూడా ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ను కూడా చూడటం జరిగింది. అలాగే ఏదైతే అతి ముఖ్యమైనది ఈ ప్రాంతానికి సంబంధించిన గొప్ప సెంటిమెంట్ గంటి పోచమ్మ ఆలయాన్ని కూడా సందర్శించడం, అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క చల్లని దీవెనలు, స్వయంభూ అమ్మవారు, దాని కారణంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా గంటి పడలేదనే విషయం తెలిసి మాకు చాలా ఆనందం కలిగింది. అటువంటి విశేషం కలిగిన
అందరి యొక్క శ్రద్ధ కలిగిన ఒక సెంటిమెంట్ ముడిపడిన గండి పోచమ్మ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను రక్షించాలి. దానికి సంబంధించిన అన్ని రకాల ఏదైతే వసతులు అన్నీ కూడా ప్రభుత్వం కల్పించాలి. అయితే ప్రాజెక్టులో 19 కోట్లు కేటాయించారు, సరిపోకపోతే ఇంకా అడిషనల్గా కేటాయించి తప్పనిసరిగా గండి పోచమ్మ దేవాలయాన్ని సంరక్షించే విధంగా మేమందరం కూడా అడుగులేస్తాం. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా తెలియజేసి ఆ సెంటిమెంట్ కూడా తెలియజేస్తాం. మాకు సంబంధించి కొందరు కార్యకర్తలు వెళ్ళటం జరిగింది. మన యొక్క ఆల్రెడీ ఒక డ్యామ్ ఉంది, మన దేవాలయాన్ని సంరక్షించడానికి ఏవైతే చర్యలు తీసుకున్నారో అన్ని చూడటం జరిగింది. అదేవిధంగా అంటే పోలవరం అంటే కేవలం డ్యాము ఇదే కాదు, దాని చుట్టూ ఉండే ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఎవరైతే దీనికి సంబంధించిన నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలు చూడటం, అలాగే ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి అన్ని రకాల వ్యవస్థలు వాళ్ళకి సంబంధించి సెంటిమెంట్స్ కూడా కాపాడటం, అలాగే పర్యావరణం సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కాపాడుతూ, అలాగే పర్యాటకం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించే దిశగా అడుగులు పడాలని అందుకే ఈరోజు మేము ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి రావటం, అలాగే పవర్ హౌస్ సందర్శించడం, అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ చూడటం, స్పిల్వే చూడటం, ఇలా అనేక రకాల విషయాలన్నీ కూడా ఇంత కూలంకుషంగా చూడగలిగే అవకాశం ఈరోజు మా మంత్రులు అలాగే మా ఎమ్మెల్యేలు ఎంపీలు మా పార్టీ సంబంధించిన అందరు ముఖ్యమైన కార్యకర్తలు జిల్లా అధ్యక్షులకు అందరికీ రావటం అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఇవాళ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏ దృష్టితో మేము చూసాం దానికన్నా బాగా కొనసాగుతున్నాయి, త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఇప్పుడే రైట్ కెనాల్ సంబంధించిన మన సంగమం జరిగింది. గతంలో పట్టిసీమ సంబంధించి ఒకసారి కృష్ణా గోదావరి సంగమం చేశారు. మననే పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి నీరు మన కృష్ణా బేసిన్కి స్టెబిలైజేషన్ ఏదైతుందో అది జరిగింది. అందరికీ కనులు పండగగా జరిగింది. రాబో ఆగస్టు నెలలో అనకాపల్లికి గోదావరి జలాలు వెళ్ళటం ఏదైతుందో, లెఫ్ట్ కెనాల్ ద్వారా వెళ్ళటం ఏదైతుందో అది కూడా నిజంగా అద్భుతంగా జరగబోతుంది. ఆ విధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అంకురార్పణ జరిగి ఆ విధంగా ఉత్తరాంధ్ర ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే చివర ఇచ్చాపురం వరకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే లక్ష్యం ఏదైతుందో దాన్ని పూర్తి చేయడానికి అవకాశం రావటం ఏదైతుందో నిజంగానే మనందరికీ ఆనందం కలుగుతుంది. కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ సందర్శించడం, అనేక రకాల విశేషాలు ఈఎన్సీ నుంచి తెలుసుకోవటం, అలాగే దీంట్లో కొన్ని కేంద్రాల నుంచి కూడా కొన్ని కావాల్సిన సహకారం ఏదైతుందో దాన్ని కూడా పూర్తి చేసే దిశగా వీటన్నిటిపైన కూడా రేపు పార్లమెంట్ సమావేశాలు 20వ తారీఖు ప్రారంభమవుతాయి. ఆ సమావేశాల్లో ఒక డెలిగేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా పోలవరంకి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి భారతీయ జనతా పార్టీ కూడా తప్పనిసరిగా దానికి ఏవేవి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మేము అడుగు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారిగా ముందుకెళ్ళి వాటి అన్నింటినీ పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఆ విధంగా సహకరించిన ఈఎన్సీ సంబంధించిన వాళ్ళు, అలాగే పీపీఏ వాళ్ళు, అలాగే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిమ్మల రామానాయుడు గారు కూడా దీనికి మొదటగా ఈ ప్రాజెక్ట్ కోసం అనుకున్న వెంటనే ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తాం. అన్ని రకాల వాటి మంత్రిత్వ శాఖలో ఉండే ఇంజనీర్స్కి అలాగే డ్యామ్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఉద్దేశించి మన కేంద్ర మంత్రి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల యొక్క బృందం, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కొంతమంది ముఖ్య నాయకులు కలిపి పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. ఇంతగా మా మిత్రులు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు చెప్పారు, పోలవరం ప్రాజెక్టుకి భారతీయ జనతా పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉన్నది అనేటువంటి విషయం. ఏదైతే 1980లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారు వేసినటువంటి శిలాఫలకం మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ అంటే మాకు తెలుసున్నటువంటి సందర్భం. ఆ తర్వాత కాలంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కేవలం శిలాఫలకానికి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, అనేక కార్యక్రమాలు చేయడం చేసిన విషయం మనంతా కూడా గ్రహించాలి. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన సందర్భంలో కూడా పునర్విభజన చట్టంలో ఏదైతే 7 మండలాల్ని ఈ ముంపు గురయ్యేటువంటి మండలాన్ని ప్రాంతంలో కలపడంలో కానీ, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయం కూడా నేను అందరికీ తెలుసు.